స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి శరన్నవరాత్రి మహోత్సవాలు భారీ ఏర్పాట్లు. దేవీ చౌక్ లో అక్టోబర్ 3 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం. పోస్టర్ ను ఆవిష్కరించిన శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు. ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను అందజేశాం. ధైర్యంగా నేడు వారి ఇంటి ముందుకే వెళ్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది కూటమి ప్రభుత్వం. రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. రిజర్వేషన్లు వ్యతిరేకి రాహుల్ గాంధీ. బీజేపీ ఓబీసీ మోర్చా. పేదల సంరక్షణే ధ్యేయంగా వారి ఆరోగ్యమే మహాభాగ్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పేదలకు చెక్కులు పంపిణీ చేసిన ఘోరంట్ల. రాజమండ్రి దేవి చౌక్ లోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజేశ్వరరావు వెల్లడించారు. రాజమండ్రి దేవి చౌక్ లో శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ ను శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు ప్రారంభిస్తామని అన్నారు. 6న దంపతుల పూజ, 20న అన్నదాన కార్యక్రమం జరుపుతామని అన్నారు. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 2వ రోజు గాయత్రీదేవిగా, 3వ రోజున అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు మహాలక్ష్మీదేవి, 5వ రోజు బాల త్రిపుర సుందరీదేవి, 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, 7వ రోజున సరస్వతీదేవి, 8వ రోజున దుర్గాదేవి, 9వ రోజున శ్రీ మహిషాసుర మర్దిని, 10వ రోజున రాజరాజేశ్వరీదేవి అమ్మవారిగా సాక్షాత్కరించి గోదావరి తీరంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. వరుసగా ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున శ్రీ కనకదుర్గ మహత్యం, తరువాత రోజు నుంచి వరుసగా శ్రీ సత్యహరిశ్చంద్ర రాజనర్తకి, భీమవరం ఘంటసాల ఆర్కెస్ట్రా, శ్రీ సత్యహరిశ్చంద్ర, భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా, 2 రత్నాలు, భూ కైలాస్, 3 రత్నాలు, శ్రీ రామాంజనేయ యుద్ధం, చివరి రోజు కురుక్షేత్రం ప్రదర్శిస్తారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్ల వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్ నరసింహరావు, పిల్లి వెంకట రమేష్, ఆసుపు దుర్గా మల్లికార్జున, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలను పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. గడిచిన సంవత్సరం 2023 సంవత్సరంలో మా దేవి నవరాత్రులు అఖండ విజయం జరగడానికి తోడ్పడిన పత్రిక విలేకరులకు, అలాగే ఆఫీసర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ శాఖ వారికి, అలాగే రాజకీయ నాయకులకి మాకెంతగా తోడ్పడి ఈ కార్యక్రమం జరపడానికి ఎంతో ఇచ్చేసిన భక్తులకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9:04 అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే 2024 అక్టోబర్ 3వ తారీఖు ఉదయం అమ్మవారి ఉదయం 8:40 అమ్మవారి కలస్థాపన జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మహోత్సవాలు 3/10/2024 నుంచి 13/10/24 వరకు 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం 6వ తారీఖు 108 దంపతుల పూజ చేయడానికి కూడా మన పెద్దింటి సుబ్బారాయుడు శాస్త్రి గారు శిష్యులైన దెందులూరి శ్రీరామవారిచే జరిపించబడటం జరుగుతుంది. ఆ రోజు 108 దంపతుల పూజలో ఎవరైతే పాల్గొన్నారో ఆ భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాదం అది విత్తరణ కూడా జరుగుతుంది. ఆ రోజు
ఆ రోజు ఎవరైతే భక్తులు అందులో పూజలో పాల్గొంటే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది నీరుడు 90 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మా కమిటీ అందరూ కూడా ప్రతి సంవత్సరం అదేవిధంగా జరపాలని చేసి దాన్ని కమిటీ తరఫు నుంచి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆ 108 దంపతులకి పూజకి జరిగే అన్నదాన కార్యక్రమానికి మా ఉపాధ్యక్షులైన గంధం భైరవస్వామి గారు ఆ కార్యక్రమం అంతా చూసుకుని దానికి అయ్యే ఖర్చు అంతా ఆయనే భరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కలస్థాపన అయిన ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలతో దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. అలాగే 9-10 బుధవారం నాడు మూల నక్షత్రం సరస్వతి పూజ జరపబడను. 10 రోజుల పాటు ఈ బాలత్రిపురసుందరి దేవి అమ్మవారి అలంకారం రోజుకొక అవతారంతో అలంకారం చేసి అమ్మవారిని ప్రజలందరూ వచ్చి వీక్షించుకునేలాగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ఒక్కొక్కటిగా ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం తమ కూటమి ప్రభుత్వమని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శనివారం స్థానిక 45, 46, 47, 48 డివిజన్లకు సంబంధించి క్వారీ రోడ్ శివాలయం టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత ఒక్కొక్కటి అమలు. ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్, అన్న క్యాంటీన్లు, రైతు ధాన్యం బకాయిలు వంటి కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తొలి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోందన్నారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను అందజేస్తూ ధైర్యంగా నేడు వారి ఇంటి ముందుకే వెళ్తున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7000 రూపాయలు చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4408 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే ఒక అధ్యయనమని ఆయన పేర్కొన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలులో బకాయి పెట్టి వెళ్లిన గత ప్రభుత్వ బకాయిలను 1674.47 కోట్ల రూపాయలు చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మెగా డిఎస్సి ద్వారా 25,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తూ పటిష్టపరుస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం కొంటి సాకులు చెబుతూ అన్యాయంగా అర్హులైన వారికి కూడా పెన్షన్ ఇవ్వలేదని, అటువంటి వారిని గుర్తించే వారి అర్హత మేరకు పెన్షన్లు అందించే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని మహిళలకు వారి అర్హత మేరకు పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. రాబోయే దివాళీ నాటికి ఇచ్చిన హామీలు మరొక పథకమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నామని అన్నారు. ప్రజా ప్రయోజనాలు కోరుతూ ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు తెలియజేసే విధంగా 6 రోజుల పాటు నగరంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, ఎస్ఈజీ సాంబశివరావు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన పిల్లల్ని కష్టపడి చదివించాం, అప్పో ఏదో ఒకటి చేసి చదివిస్తూనే ఉన్నాం. కానీ అంతా చదివిన తర్వాత ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేవు, ఉపాధ్యాయులు లేరు. ఎన్నో సందర్భాల్లో అడిగాం. ఎన్డీఏ కూటమిగా మేము మెగా డిఎస్సి ఎప్పుడు తీస్తావు జగన్ అని ఎన్నికలకి ముందు 2 నెలల ముందు తూతూ మంత్రం కదా తీసి వాళ్ళ మనుషులతో మళ్ళీ కోర్టుకి వేసేసాడు. ఇప్పుడు మనం 100 రోజుల్లో ఏం సాధించామంటే ఎన్డీఏ కూటమిగా 25,000 ఉద్యోగాలకి సంబంధించి మెగా టిఎస్సిని ఈరోజు ఎన్డీఏ కూటమి మేము ప్రవేశపెట్టామని గర్వంగా చెప్తా ఉన్నాం. అలాగే గతంలో మీరు చూడండి, పెన్షన్లు 1000 పెంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా పెంచుకుంటూ వెళ్ళాడు? పెంచుకుంటూ వెళ్ళారు. అదే
5 సంవత్సరాలకి అలా 250 కానీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. 1000 రూపాయలు పెంచడంతో పాటు ఏప్రిల్ నెలలో హామీ ఇచ్చాను, జూన్ లో ప్రభుత్వం వస్తుంది, ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో 1000 కలిపి పెంచిన పెన్షన్ 4000 కలిపి 7000 ఇస్తామన్నాం. ఇచ్చావా లేదా? ఉపయోగపడే విధంగా అనేది కాన్సెప్ట్ తోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒకటేంటంటే ఆ ఏరియాకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో కలుపుకొని, శాసనసభ్యుల వారితో కలుపుకొని, ఆ ఏరియాకి సంబంధించిన సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఒక స్టిక్కర్ ఇచ్చారు, ప్రభుత్వం నుంచి ఒక కరపత్రం ఇచ్చారు. కరపత్రం అంటే పాంప్లెట్. ఆ పాంప్లెట్లో ఒక 6 అంశాలు ఉన్నాయి. అంటే ఈ 100 రోజుల్లో ఏం చేశారనే దాని మీద 6 అంశాలు ఉన్నాయి. ఆ అంశాలకు సంబంధించి ఆ యొక్క గృహంలో ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చెప్పి ఆ స్టిక్కర్ అక్కడ అతికించి గుమ్మానికి రావాలి సెక్రటరీ. మనం దీనికి ఏం చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సచివాలయంలో ఒక 1000 ఇల్లులు ఉన్నాయనుకోండి, ఒక 6 అక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఒక్కొక్క సెక్రటరీకి ఒక 200 ఇల్లు చొప్పున ట్యాగ్ చేసాం. అంటే ఇది ముందు వాలంటీర్లు 50 ఇల్లు చొప్పున వాళ్ళకి ట్యాగ్ అయి ఉంటాయి. దేశ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాళిపు సత్య సాయిరామ్ ఆధ్వర్యంలో స్థానిక క్వారీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాళిపు సత్య సాయిరామ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం స్థానిక క్వారీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్, ఓబీసీ మోర్చా మరియు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వాషింగ్టన్ జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం, కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తామని మాట్లాడడం కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని, అంతేకాకుండా భారత ప్రతిష్ఠ దిగజార్చేలా విదేశాలకు వెళ్లిన ప్రతిసారి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడని, దేశంపై కక్షపూరితంగా మాట్లాడడం, దేశ విచ్ఛిన్నకర వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశంపై చేస్తున్న కుట్రలు అర్థమవుతున్నాయని, రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టడం ఇది మొదటిసారేమీ కాదని, ఇంతకు ముందు కూడా దశాబ్దాల పాటు నెహ్రూ, గాంధీ కుటుంబాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయని, 1990లో రాజీవ్ గాంధీ మండల కమిషన్ నివేదికను రద్దు చేసి లోక్సభలో ఓబీసీ వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించారని, అంతేకాకుండా రిజర్వేషన్లు కోరుతున్న వారిని తెలివి తక్కువ వారుగా అవమానించారని, గాంధీ కుటుంబం అన్నదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఇప్పుడు రాహుల్ గాంధీ అదే తరహాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం గమనిస్తున్న దేశ ప్రజలే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యనుమల రంగారావు, బేతిరెడ్డి ఆదిత్య, కందికొండ రమేష్, యానపు యేసు, మన్నెం శ్రీనివాస్, మట్టా నాగబాబు, కొంతం కృష్ణ, వీర వీరాంజనేయులు, మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, దొడ్డిపట్ల నారాయణ, రత్నారెడ్డి, అడపవర ప్రసాద్, చింతపల్లి సతీష్, కొల్లా శ్రీనివాస్, ఆకుల నర్సవేణి, మీనాక్షి, పెనకటి రాంబాబు, పచారి నరసింహమూర్తి, అల్లక సత్యనారాయణ, దేవ రమణకుమారి, కుమారి 2, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ అనుకూలమైన రాహుల్ గాంధీ, పాకిస్తాన్ అనుకూల రాహుల్ గాంధీ, దేశద్రోహి రాహుల్ గాంధీ, రిజర్వేషన్ల వ్యతిరేక రాహుల్ గాంధీ, రిజర్వేషన్ల వ్యతిరేక రాహుల్ గాంధీ. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ని తీవ్రంగా మేము రద్దు చేస్తామనేటువంటి అంశాన్ని అమెరికాలో రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు.
దీని కారణంగానే దేశంలో రిజర్వేషన్లు కొనసాగించాలనేది ఎన్డీఏ కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. దీని ఆధారంగానే వాజ్పేయి గారు ఎస్సీ స్కీమ్ అనే మరొక అనేక కార్యక్రమాలని వారు ప్రవేశపెట్టారు. ఈవేళ రాహుల్ గాంధీ గారు బరి తెగించి ఎస్సీల్ని సమాజానికి దూరం చేయాలని మాట్లాడే వైఖరి ఏదైతే ఉందో, చట్టపరమైనటువంటి చర్యల్ని అవసరమైతే వారి మీద తీసుకునేటువంటి ఆలోచనని న్యాయ కోవిదులు చట్టాన్ని, న్యాయ వ్యవస్థని కాపాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా దీని మీద రాహుల్ గాంధీ మీద ఏ విధమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉందో ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్ అయినటువంటి సలహాలు ఇవ్వాలని నేను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. సీఎం సహాయ నిధి నుండి పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం వచ్చిన చెక్కులను రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన కార్యాలయంలో పంపిణీ చేశారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి కార్యాలయం నందు సీఎం సహాయ నిధి నుండి పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా వారికి ఇబ్బందులు రాకుండా చూడడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంతో గతంలో కోట్లాది రూపాయలు కేటాయించారని, గత ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా తుంగలో తొక్కిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల సంరక్షణే ధ్యేయంగా వారి ఆరోగ్యమే మహాభాగ్యంగా పనిచేస్తుందని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు రూరల్ నియోజకవర్గం మాదరాయుడుపాలెం గ్రామానికి చెందిన కొల్లమల్ల సుధాకర్కు 2,17,673 రూపాయలు, ధవళేశ్వరం గ్రామానికి చెందిన నొక్కల ఎస్ఎస్ సూర్యనారాయణకు 1,54,052 రూపాయలు, ఆల్కట్ గార్డెన్స్కు చెందిన కేత నాగమణికు 1,54,052 రూపాయలు, మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన కొండేపూడి రామకృష్ణకు 20,900 రూపాయలు, మొత్తం నలుగురికి కలిపి 4,80,000 రూపాయలను ఉదారంగా ఆలోచించి పేదలకు పంపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గోరంట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని మాట ఇవ్వడమే కాకుండా వారి కష్టాల్లో, వారి ఆర్థిక ఇబ్బందుల్లో తోడుగా ఉండాలని, ఆరోగ్యశ్రీలో వర్తించని జబ్బులకు సీఎం సహాయ నిధి నుండి సహాయాన్ని అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల ఆనందరావు, నిమ్మలపూడి గోవింద్, ఆళ్ల విఠల్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా 14-19 మధ్య కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి చంద్రబాబు గారు ఇచ్చారు. ఉదారంగా ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా దెబ్బతినకుండా చూడటం కోసం కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చారు ముఖ్యమంత్రి సంక్షేమ నిధి ద్వారా. మరలా ఈ రోజున కొత్తగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కార్యక్రమం మొదలైంది. ఈరోజు నలుగురికి దాదాపు 4,80,000 రూపాయలు నిధి వచ్చింది. దాంట్లో మాధవరాయుడుపాలెంకి చెందిన కొండిపూడి రామకృష్ణ గారికి 20,900 రూపాయలు, అదేవిధంగా ఆల్కట్ తోట కొండవారి వీధికి చెందిన శ్రీ కేత నాగమణి గారికి, కొండవారి వీధి రాజమండ్రి, ఆమెకి 1,05,452 రూపాయలు వారికి అనారోగ్యం కింద వచ్చింది. అలాగే కోలమూరు ధవళేశ్వరం నూకల సుదర్శన సుబ్రహ్మణ్య సూర్యనారాయణ గారికి, ఆయన కోసం 1,05,452 రూపాయలు చెక్ వచ్చింది. అలాగే ఎంఆర్ మాధవరాయుడుపాలెం కొల్లమల్ల సుధాకర్ గారు, ఆయన సర్జరీ అయింది, ఆయనకి 2,17,673 రూపాయలు వారికి చంద్రబాబు గారు శాంక్షన్ ఇచ్చారు. ఈ రోజున వారికి అంతా కూడా వెంటనే చెక్కులు వేసుకోమని కూడా కోరుతూ, ₹1 ఖర్చు లేకుండా, ఎలాంటి లంచాలు లేకుండా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఉదారంగా సాయం చేసిన చంద్రబాబు గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పేదల సంరక్షణే ధ్యేయంగా, ఆరోగ్యమే మహాభాగ్యంగా, ఆరోగ్యశ్రీలో కవర్ కానీ జబ్బులకు కూడా ఇలా సహాయం చేసే కార్యక్రమం అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కోరుతున్నాం, మంచి ఉచిత విద్యతోటి పాటు ఉచిత వైద్యం కూడా అందే కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఎవరు కూడా ఆతృత పడాల్సిన అవసరం లేదు. మీ కష్టాల్లో
అండగా నిలబడతాడు చంద్రన్న అని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. రాజమండ్రి రూరల్కి చెందిన కొంతమంది కార్యకర్తలు అనారోగ్యంతో బాధపడుతుంటే బుచ్చి చౌదరి గారిని కలవడం జరిగింది. వారికి సీఎం సహాయ నిధి నుంచి తగిన సహాయం చేస్తామని చెప్పి మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు హామీ ఇచ్చారు. హామీ చాలా తొందరగా ₹1 ఖర్చు లేకుండా ధవళేశ్వరానికి చెందిన సీనియర్ కార్యకర్త మా మూర్తి గారికి ₹1,05,000 శాంక్షన్ చేయడం జరిగింది. వీరికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వారిని కోరిన వెంటనే బుచ్చి చౌదరి గారిని వెంటనే స్పందించి సీఎంఓకి లెటర్ పంపించి అతి వేగంగా ఈ అమౌంట్ శాంక్షన్ చేశారు. వారికి బుచ్చి చౌదరి గారికి మా తెలుగుదేశం పార్టీ రూరల్ ధవళేశ్వరం కార్యకర్తల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మిగతా వాళ్ళకు కూడా చాలా మందికి ఇక్కడికి నలుగురికి వచ్చింది ₹4,80,000, ₹1 కూడా ఖర్చు లేకుండా. ఈ సహాయాన్ని అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన రూరల్ శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ శ్రీ 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 లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్న సమారాధన జరిగింది. శ్రీ 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 లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శనివారం అన్న సమారాధన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, పంతం కొండలరావు, వాసిరెడ్డి బాబీ హాజరయ్యారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కుంపట్ల శ్రీనివాస్, చింతం బుజ్జి, చింతం మహేష్, మొహమ్మద్ ఖాన్ భాయ్, కొర్ల శేఖర్ నాయుడు, వాతడ శ్రీకాంత్, కొర్ల వెంకి ప్రసాద్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे ध्येयचरिताय गायगवराय गन्धर्वप्रियकृपे गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्थनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्रा అందరికీ నమస్కారం అండి. నా పేరు ఖాన్ భాయ్. నేను ఇక్కడ ఆర్టీసీ కాలనీలో చాలా ఘనంగా ఈ యొక్క వినాయక చవితి నవరాత్రులు జరుపుకుంటున్నాం. ప్రతి ఈ సంవత్సరం 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా మేము నిర్వహిస్తున్నామండి. శ్రీ 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 లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా మేము కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చాలా మటుకు అన్ని కూడా సాంస్కృతిక కార్యక్రమాలే ఉంటాయి ఇందులో. అలాగే మాకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ మాకు అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ముందుండి మమ్మల్ని
ఇలాగా దిగ్విజయంగా చేసేలాగా వారి యొక్క మాకు సహకరిస్తున్నారండి. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఈరోజు సోమవారి అన్నప్రసాద వితరణ అంటే అన్న సంవర్ధన కార్యక్రమం జరుపుకుంటున్నాము. దీనికి భక్తులందరూ కూడా హాజరయ్యి భోజనాలు చేయడానికి ప్రసాదం స్వీకరణ కూర్చున్నారండి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, అలాగే మన సిసిసి ఛానల్ ఎండి పంత కొండలరావు గారు, అలాగే మన ఎక్స్ డిప్యూటీ మేయర్ గారు వాసిరెడ్డి రాంబాబు గారు, అలాగే వాసిరెడ్డి బాబీ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ మన ఆదిరెడ్డి అప్పారావు గారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు ఉన్నారండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 14వ వార్డ్ శారదా నగర్ లో తిరుమల తిరుపతి వారిచే నిర్మించబడిన శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి మహోత్సవాల ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. తిరుమల తిరుపతి వారిచే నిర్మించబడిన శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి శారదా నగర్ 14వ వార్డులో గొప్ప అన్న సమారాధన జరిగింది. దాదాపుగా 5,000 మందికి వార్డ్ ఇన్ఛార్జ్ యదలపాటి రవిబాబు, ముఖ్య అతిథులుగా మజ్జి రాంబాబు, చెల్లుపోయిన సూర్యనారాయణమూర్తి, కమిటీ సభ్యులు మాజీ కార్పొరేటర్ తులసి, మోర్షా సోమరాజు, మోర్స భవానీ, ఈతలపట్టి మూర్తి, మోర్స భాలు, మోర్స వెంకటలక్ష్మి, ఈతలపట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे ध्येयचरिताय गायगवराय गन्धर्वप्रियकृपे गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्थनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि లాలా చెరువు శ్రీ గోవింద క్షేత్రం ఆటో ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శనివారం లాలా చెరువు 4 రోడ్ల జంక్షన్లో భారీ అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు గుత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ దాతలు, ప్రజాప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారుల సహకారంతో ఘనంగా నిర్వహించామని అన్నారు. సుమారు 5,000 మందికి భారీ అన్న సమారాధన జరిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు వనం శ్రీను, బట్ట ఈశ్వర్, గేదెల నాగేంద్ర, మణికంఠ, చిరు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्त
ఉన్నప్పటికీ ప్రోత్సాహం లేక కళాకారులు మరుగున పడిపోతున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో టిక్ టాక్ స్టార్ సూర్యబాబు ఆధ్వర్యంలో సూర్య ప్రొడక్షన్స్ కామెడీ కింగ్స్ సినిమా స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ప్రతిభ ఉన్న కళాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో మొట్టమొదటిగా నిడమర్తి సూర్యనారాయణ దుర్గా సినీ స్టూడియో ప్రారంభించారని తెలిపారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలు గోదావరి అందాలతో సినిమా తీసి ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. సినిమా దర్శకులు రాఘవేంద్రరావు, బాపు, దాసరి నారాయణరావు వంటి ప్రముఖులు గోదావరి అందాలతో అనేక చిత్రాలు తీశారని వివరించారు. సూర్య ప్రొడక్షన్స్పై ఏర్పాటు చేసిన సినిమా స్టూడియోను కళాకారులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ మాట్లాడుతూ కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు మద్దు సతీష్ వంటి వారు ఫిలిం స్టూడియో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సినిమా స్టూడియోలో సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ తీసుకునేందుకు దోహదపడుతుందని అన్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినిమా షూటింగ్లు నిర్వహించుకునేందుకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు. మద్రాస్ నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరలించినట్లే హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమను ప్రస్తుతం రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూర్య ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సినిమా స్టూడియో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సినిమా స్టూడియో అధినేత టిక్ టాక్ స్టార్ సూర్యబాబు మాట్లాడుతూ ఎందరో కళాకారులకు ప్రోత్సాహం లేక వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్టూడియో ఏర్పాటు చేయడం వల్ల కళాకారులకు ప్రోత్సాహంతో పాటు వారిలో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సినిమా స్టూడియోలో షార్ట్ ఫిలింలు తీసుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది సూరిబాబు, టిక్ టాక్ సూరి, కరి వీర వెంకటరెడ్డి, గోల్డ్ రెడ్డి, సతీష్, అరుణ చౌదరి, దొంగ శ్రీనివాస్, కుమారి, లక్ష్మి, నాగదేవి, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఔత్సాహిక కళాకారులకి ప్రోత్సహించే లక్ష్యంతో ఈరోజున సూర్యబాబు గారి సారథ్యంలో సతీష్ గారు మరి సూర్య ప్రొడక్షన్స్ స్టూడియోని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ చలనచిత్ర రంగంతో పాటు టీవీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. అలాగే యూట్యూబ్లో కూడా రాష్ట్రాలు కూడా యూనియన్లు తయారైపోయాయి. కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు, ఉన్నవాళ్ళే ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకు ప్రకృతి ప్రసాదించిన వరం గోదావరి తీరం అంతా కూడా ఎక్కడ చూసినా, ఎక్కడ కెమెరా పెట్టినా కూడా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు వస్తాయి. మొన్న ఈ మధ్య 2-3 ఓటీటీల్లో చూశారు సినిమాలు. పెద్ద సినిమాలు ఎలా ఉన్న ఓటీటీలో అద్భుతంగా గోదావరి తీరాన్ని, మన కోనసీమని, మన కడియం నర్సరీస్, రాజమహేంద్రవరం చూపిస్తాం. మందికి అవకాశాలు ఇచ్చారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే వెనకబడిపోతున్నాం. ఒక స్టూడియో రాజమండ్రిలో, ఫస్ట్ స్టూడియో రాజమండ్రిలోనే మొదలైంది. నిడమర్తి సూరయ్య గారి నిర్మాణంలో ఫస్ట్ స్టూడియో నిడమర్తి స్టూడియోస్ ఇక్కడే రాజమండ్రిలోనే మొదలైంది. దుర్గా సినీ స్టూడియో. రాగమన్నారు. కృష్ణరాజు గారిని ఒక 2 చూపెట్టుకొని చూడండి. కృష్ణరాజు గారు ఫస్ట్ వాయిస్, సెకండ్ వాయిస్, లాస్ట్ వాయిస్, ఆ వైవిధ్యం. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, మొత్తం ఒకళ్ళంటి ఒక 20, 30, 40 మంది ఎలా మాట్లాడతారు అంటే మనకి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, చేసుకుంటే ఇప్పుడు 2 మర్చు. రంగుంటే పచ్చ కాదు బే, రంగుంటే రవిడి అని చెప్పారు. మీలాంటి చెమిచాగానే నేను చాలా మందిని చూశానని చెప్పాను కదా. నాపేట పెట్టుకుంటే ఏం జరుగుతుందని ఒక వ్యాలీస్. నేను రాజు గారికి డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమాలో ఆ హీరో గారు చనిపోయారు, 2 అనుకోండి, వెళ్ళాడు ఆయన, కృష్ణరాజు గారు వీళ్ళంతా. జానకి, 2 నిమిషాలు 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 2
తల్లిదండ్రులు చచ్చిపోయాడు అనుకున్నాడా వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనుకుంటున్నాడు. రాజమహేంద్రవరం లలితానగర్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో 44వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద భారీ గణపతిని ప్రతిష్ఠించారు. గత 9 రోజులుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. ముందుగా స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించి మహా నివేదన చేసిన అనంతరం భక్తులు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. సుమారు 3000 మంది భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులతో పాటు స్థానిక పెద్దలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన భక్తులు, స్థానిక పెద్దలు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे ध्येयचरिताय गायगवराय गन्धर्वप्रियकृपे गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्थनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय. స్థానిక తిలక్ రోడ్లోని ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల అనంతరం భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు అన్న సమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. పెట్లు ఆంజనేయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పడాల శ్రీరామ్, సుధామ, కె రామారావు, ఎమ్మెల్సీ శ్రీను, కె రవి, రాంబాబు, శివ, దుర్గా సాయి తదితరులు పాల్గొన్నారు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి శరన్నవరాత్రి మహోత్సవాలు భారీ ఏర్పాట్లు. దేవీ చౌక్ లో అక్టోబర్ 3 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం. పోస్టర్ ను ఆవిష్కరించిన శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు. ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను అందజేశాం. ధైర్యంగా నేడు వారి ఇంటి ముందుకే వెళ్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది కూటమి ప్రభుత్వం. రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. రిజర్వేషన్లు వ్యతిరేకి రాహుల్ గాంధీ. బీజేపీ ఓబీసీ మోర్చా. పేదల సంరక్షణే ధ్యేయంగా వారి ఆరోగ్యమే మహాభాగ్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పేదలకు చెక్కులు పంపిణీ చేసిన గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.